సాయి కృష్ణ మిస్సింగ్ కేసు, ఆ తర్వాత లాకప్ డెత్ అని మనిషిని కాల్ చేసి బూడిద కూడా లేకుండా చేశారు అని చెప్పి ఎపిసోడ్ ఏదైతే ఉందో, దీని మీద మొదట యథావిధిగా తెలుగుదేశం పార్టీ మీడియా తమకు అలవాటైనటువంటి ఎదురుదాడి అనే పంతాన్ని అవలంబించింది. అన్ని కేసులున్నాయి, ఇన్ని కేసులున్నాయి, ఒక రౌడీ షీటర్కు వైసీపీ మద్దతు ఇస్తోంది, అది ఇది అని చెప్పి వాళ్ళు ఒక చర్చ అనేది మొదలెట్టారు. ఫస్ట్ యాక్చువల్గా యథావిధిగా వాళ్ళ స్టైల్ ఆఫ్ డైవర్షన్లో, వాళ్ళ స్టైల్ ఆఫ్ అటాకింగ్ మోడ్లో. కానీ అన్ని రకాల జనాల వైపు నుంచి కూడా అరే ఎంత రౌడీ అయితే, ఎలాంటి వ్యక్తి అయితే మాత్రం పోలీసులు చంపేసి శవాన్ని కూడా మాయం చేయడం ఏంటి, తీవ్రవాదులను కూడా పద్ధతిగానే ప్రొసీజర్ ప్రకారమే విచారించి ఉరిదీశారు కదా దేశంలో. నక్సలైట్లను ఒకవేళ ఇంకొకరిని ఎదురుకాల్పుల్లో అని చెప్పి చంపేసినా అవి ఫేక్ ఎన్కౌంటర్లు అని అందరికీ తెలిసిన కనీసం ఆ శవాలనైనా కనుక కుటుంబ సభ్యులకి ఇచ్చి గుర్తుపట్టి తీసుకెళ్ళండి అనేవాళ్ళు కదా. మరి ఇదేంది ఇది 40 రోజుల నుంచి ఒక యువకుడు ఏమయ్యాడో చెప్పకపోవడం అని తీవ్ర వ్యతిరేకత కనిపించింది. అందుకని చెప్పి అరే ఈ వ్యతిరేకత మొత్తం మన ప్రభుత్వానికి ఎక్కడ చుట్టుకుంటుందో అని చెప్పి మొత్తం తెలుగుదేశం పార్టీ మీడియా రాత్రే ప్లేటు మార్చేసింది. పోలీసుల యమకింకర్ల అనే పేరు మీద హెడ్డింగులు, ఎవరు క్రిమినల్స్ అనే పేరు మీద హెడ్డింగులు పెట్టి డిబేట్లు రాత్రి కుమ్మేశారు. సో ఇక్కడ సంతోషపడాల్సిన విషయం ఏంటి అంటే, కనీసం నలుగురు గడ్డి పెట్టిన తర్వాత అయినా, కనీసం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత గమనించిన తర్వాత అయినా, ఇట్లా తీవ్రమైన దారుణమైన నిర్ణయానికి వ్యతిరేకంగా నోరు ఇప్పాలి అని చెప్పి వీళ్ళు నిర్ణయం తీసుకోవడం నిజంగానే సీరియస్లీ ఇది కూడా ఒక వింతలాగే అనిపించింది నాకు. ఎనీహౌ అది కూడా ఒక ఆహ్వానించదగినటువంటి పరిణామమే. ఇటువంటి వాడికి వ్యతిరేకంగా నిలబడాలి అనుకోవడం తీవ్ర వ్యతిరేకత కనిపించింది ప్రజల నుంచి. ఏ ఒక్కరూ కూడా ఇటువంటి సమర్థిస్తారా? శవం కూడా మాయం చేసే పరిస్థితులను. ఇది మొత్తం ప్రభుత్వానికి ఎక్కడ చుట్టుకుంటుందో ఎందుకురా బాబు అని చెప్పి కన్వీనియంట్గా మనం పోలీసుల మీద వరకు తోసేస్తే, లేదంటే ఆ సిఐ వరకు పరిమితం చేస్తారా, లేకంటే సిఐ పై స్థాయి వరకు పరిమితం చేస్తారా తెలియదు, నెక్స్ట్ ఏం చేస్తారు అని. బట్ అట్లీస్ట్ పోలీసుల వరకు, ఆ పోలీస్ స్టేషన్ వరకు, ఆ స్పెసిఫిక్ ఇష్యూ వరకు అన్నదాన్ని మనం తోసేస్తే దాన్ని ప్రభుత్వానికి అంటలేకుండా, సో ఆ ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత మన వైపు రాదు కదా, ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత పోలీసుల మీదకి వెళ్ళిపోతుంది కదా. ఎస్, చాలా కన్వీనియంట్గానే తెలుగుదేశం పార్టీ మీడియా క్రిమినల్స్ పోలీసులే అని, యమకింకర్లు వాళ్ళే అని, 2026లో కూడా ఇదేం కథలని, కొట్టడం ఏంటని, హింస ఏంటని, లాకప్ డెత్ ఏంటని, శవాలను మాయం చేయడం ఏంటి అని, ఇంత దారుణంగా ఉంటుందా అని, ఏంటి ఇదంతా అని, ఇటువంటి కొందరు పోలీసుల వల్ల మొత్తం వ్యవస్థకు, ప్రభుత్వాలకి చెడ్డ పేరు వస్తుందని ఈ విధంగా వరుస పెట్టి అటాక్ చేశారు. మొత్తం మీద ఏ మాటకు ఆ మాట కానీ రాత్రి ప్లేటు భలే ఫిరాయించారు అన్న. సీరియస్లీ రకరకాలుగా చాలామంది గడ్డి పెట్టారుగా. ఎవరైనా ఎందుకు మద్దతు ఇస్తారండి? చంపేసి శవాన్ని మాయం చేశారనే వార్తలకు ఎవరైనా మద్దతు ఇస్తారా? అట్లాంటి మనుషులు కూడా ఉంటే ఆడో పనికి మామూలుగా చలామణి అవుతుంటారు. కానీ ఇంకంత దారుణంగా కనీసం 10 మంది గుర్తుపట్టే వ్యక్తులు నుండి ఎవరు మాట్లాడలేరు కదా అట్లాంటివి. ఒక 10 మంది ఏమంటారు, మినిమం సెన్స్ ఉన్న వాళ్ళు, 10 మంది ఎవరినో గుర్తించడం కాదు, ఒక 10 మంది మినిమం సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరు అటువంటి వాటికి మద్దతు ఇవ్వరు కదా. సో ఎట్టకేలకు వాళ్ళు కూడా అందుకే ఈ విధంగా పూర్తిగా పోలీసుల వైపు దొబ్బేసుకొని ప్రభుత్వాన్ని కాసింత సేఫ్ చేసే ప్రయత్నం.